కాకినాడలో జరిగిన భూమి కుంభకోణంపై సమగ్ర విచారణ చేపట్టాలని కాకినాడ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, మాలకొండయ్య పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ సబ్స్టేషన్ కోసం భూమి కొనుగోలు చేసేందుకు కాకినాడ కార్పొరేషన్ అధికారులు టీడీఆర్ బాండ్లపై విజిలెన్స్ విచారణ చేపట్టడం జరిగిందని కాకినాడ బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, మాలకొండయ్య, ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాకినాడలో ప్రజల ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంపై జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ అధికారి కృతికా శుక్లాతో పాటు కార్పొరేషన్ అధికారులు కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు విజిలెన్స్ కూడా ఫిర్యాదు చేశామన్నారు. టీడీఆర్ బాండ్లో సమగ్రంగా విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తోటి కాకినాడ బీజేపీ లీడర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మా బీజేపీ పెద్దలందరూ కూడా ఆల్రెడీ ఈ విషయం మీద మీకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేయడము, దాని మీద మా బీజేపీ పార్టీ అన్ని అధికారులకి లేఖలు రాయడము, దాని మూలాన ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏసీబీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు అని చెప్పి వార్తలు తెలిసాయి. చాలా సంతోషకరమైన విషయము. మేము ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా దీన్ని స్పష్టంగా చెప్తుంది. ఇది ఎన్నికల ముందు ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న పెద్ద స్కామ్ ఇది. ఎలక్షన్ల కోసము వాళ్ళు డబ్బులు కోసం అని చెప్పేసి ఇలాంటి స్కాములన్నీ ఈ టైమింగ్లో చేశారంటే దాని అర్థం ఇదే అని చెప్పి తెలియజేస్తున్నాము. ఏదైతే కాకినాడ కార్పొరేషను ప్రభుత్వ భూముల విషయంలో ప్రైవేటు భూములు కొని ఎంత రేటు ఉంటే ఎంత రేటుకి అమ్మే బాండ్స్ ఇచ్చారనేటటువంటిది పెద్దలు చెప్పారు. నేనైతే 1, 2, 3 విషయాలు మీకు ఉదాహరణ కూడా చెప్తున్నాను. కాకినాడ కార్పొరేషన్లో వినాయక సాగర్ సంబంధించినటువంటి దాదాపుగా 9 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ డబ్బులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు కానివ్వండి, పోర్టు పర్మిషన్ లేకోకుండా అక్కడ వృధాగా పోసినటువంటి కాకినాడ కార్పొరేషన్ ఆనాటి ప్రభుత్వం. ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు ఆపలేని పరిస్థితి దాకా వెళుతుందంటే గతంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం చూడాలి. గత నెల మేము కాకినాడలో దుమ్ములపేటలో జరిగిన ఒక స్కామ్ గురించి చెప్పడం జరిగింది. సుమారు ఒక 10 ఎకరాల స్థలాన్ని ఒక 5 ఎకరాలేమో మన దుమ్ములపేటలో లో వోల్టేజ్ గురించి ఒక సబ్స్టేషన్ పెట్టడానికి తీసుకున్నారు. ఒక 5 ఎకర్స్ ఏమో మన ఈ వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నారు. అది 10 ఎకరాల స్థలాన్ని మామూలుగా మనం గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని ఉంటే ఏ సమస్య లేదు. అక్కడ బాగా లో లేయింగ్ ఏరియా. ఆ ఏరియాలో దుమ్ములపేట ఏరియాలో మామూలుగా మార్కెట్లో లేఅవుట్ చేసిన స్థలం అయితే గజం 14,000 వెళ్తుంది. మామూలు లేఅవుట్ చేసుకుంటే ఎకరానికి 25 గజం వస్తుంది. మనకి 25 × 15 వేసుకుంటే మనకి సుమారుగా అయ్యేది వచ్చేంత అంటే 28 కోట్లు అవుతుంది. అంటే మ్యాక్సిమం ఒక 4 కోట్లు అవుతుంది. అంటే ఎకరం 4 కోట్లు అవుతుంది. మామూలుగా లేఅవుట్ చేసుకుని అమ్ముకుంటే 4 కోట్లు మామూలుగా వస్తుంది లేఅవుట్ ఓనర్కి. కానీ అది అంటే మున్సిపాలిటీ వాళ్ళు, ప్రభుత్వ ఎంప్లాయీసు, ముఖ్యంగా శాసనసభ్యులు ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఏమి సెర్చ్ చేయకుండా దాన్ని ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి సేకరించారు. సాధారణంగా సేకరిస్తారని ఏంటంటే ఓపెన్ మార్కెట్లో కూడా కొనుక్కున్నా కూడా అయ్యే ఖర్చు మ్యాక్సిమం 10 ఎకరాలకి 40 కోట్లు అవుతుంది. దానికి సుమారు 495 కోట్లు ఒక టీడీఆర్ బాండ్ల కింద ఇవ్వడం జరిగింది. అది నిజంగా టీడీఆర్ బాండ్ అంటే పేరుకి మన మధ్య ఎవరు అడిగితే మేము క్యాష్ ఇవ్వలేదు, బాండ్లు అన్నారు. బాండ్లు కూడా